నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు రెసిపీ ఏంటో చూద్దాం. మా ఇంట్లోనే పెంచుకున్న తోటకూర చెట్టు పెరిగింది చూసారా. ఇవి చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుని మనం ములక్కాళ్ళలాగా దీనిపైన కూడా తుక్కు వస్తుంది అన్నమాట. పీచు అంతా తీసేసుకుని చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి. దీంట్లో పచ్చిరొయ్యలు వేసుకుని మసాలా వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మార్కెట్లో కూడా దొరుకుతాయి మనకి ఇవి తోటకూర. ఇలా చిన్న మొక్కల కింద కట్ చేసుకుని అన్నీ పైన పీచు కూడా తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని ముక్కలన్నీ ఎన్ని మొక్కలు వచ్చాయి అన్నమాట. శుభ్రంగా కట్ చేసేసుకొని కడిగేసి పక్కన పెట్టుకున్నాం. దీంట్లోకి 150 గ్రాముల రొయ్యలు, 4 టమాటాలు చిన్న మొక్కలు, స్టవ్ మీద బాణీ పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని 3 ఉల్లిపాయలు చిన్న మొక్కలు, 4 పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గరం మసాలా 2 స్పూన్లు గరం మసాలా కూడా వేయాలి. అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు వేసి మసాలా అన్నమాట. అది వేగిపోయిన తర్వాత రొయ్యలు టమాటాల ముక్కలు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్ తగ్గ సాల్ట్, కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా రొయ్యల్లో నీళ్ళన్నీ లాగేసేదాకా వేయించుకోవాలి. నీళ్ళు లాగేదాకా వేయించుకుని ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తోటకూర కాళ్ళు చిన్న ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుని ఒక 10 నిమిషాలు పావుగంట మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకుని దాంట్లో ఉడకనంత సరిపడ్డ వాటర్ అంటే ఒక గ్లాసున్నర వాటర్ పోసుకుని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఈ మొక్కలో ఇలా వండుకుని చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా దొరికితే చాలా బాగుంటుంది కర్రీ. మనకు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ నంచుకొని చాలా బాగుంటుంది. బాగా మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. నాన్ వెజ్ ఒకటే కాకుండా ఇలా కాయగూరలు వాటిలో కూడా వేసుకుని కలుపుకొని వండుకుంటే నాన్ వెజ్ అయినా కూడా రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గిపోయింది. ఈసారి వాటర్ పోసుకుని నేనైతే ఒక గ్లాసున్నర వాటర్ పోసాను.